Hey there, welcome back to the Movie Review channel. If you're new here, please subscribe, and I'm really glad you're tuning in today. Don't forget to like and subscribe. We've got something exciting coming up, so stick around, you won't want to miss this. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 సింహాసన పోరు మొదలు. వింటర్ఫెల్లో నెడ్ స్టార్క్ కు రాజు రాబర్ట్ బారతియన్ సందేశం తీసుకుని వస్తాడు. ఆయన నెడ్ ను హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా నియమిస్తాడు. నెడ్ తన కుమార్తె సంసాతో కలిసి కింగ్స్ ల్యాండింగ్ బయలుదేరుతాడు. ఇక్కడ ఆయనను రాజధాని రాజకీయాల ప్రపంచం ఎదుర్కొంటుంది. బ్రాన్ స్టార్క్ సరిపోయిన నిధుల మధ్య ఓ రహస్యాన్ని చూస్తాడు. జేమీ లానిస్టర్ అతన్ని తోసేస్తాడు. అప్పుడు కథ మలుపు తిరుగుతుంది. బ్రాన్ ప్రాణాలతో త్రుటిలో తప్పించుకున్నా అతని జీవితమే మారిపోతుంది. ఇతరరెవరు బ్రాన్పై దాడికి ప్రయత్నించగా నెడ్ మూడుగా విడిపోతాడు. ఒకవైపు తన కుటుంబం, మరోవైపు రాజుని విధులు. ఎడారుల్లో డేనెరిస్ టార్గారియన్ దోత్రాకి నాయకుడు ఖలీ ద్రోగోను వివాహం చేసుకుంటుంది. తనను నడిపించే అన్న విషయంలో ఆమె నమ్మకం కోల్పోతుంది. కాని త్వరలోనే ఆమె తన శక్తిని, స్థితిని తెలుసుకుంటుంది. ఖలీ ద్రోగోపై ఆమె ప్రభావం పెరుగుతుంది. డేనెరిస్ ఒక సాధారణ యువతి నుంచి రాణిగా ఎదుగుతుంది. కింగ్స్ ల్యాండింగ్లో నెడ్ స్టార్క్ రాబర్ట్ మృతికి ముందే రహస్యాన్ని కనిపెడతాడు. జాఫ్రీ నిజమైన వారసుడు కాదని తెలుసుకుంటాడు. ఈ నిజాన్ని బయటపెట్టాలని ప్రయత్నిస్తాడు, కాని అతన్ని మోసిస్తారు. పెటిర్ బైలిష్ విశ్వాసం వంచిస్తాడు. నెడ్ దేశద్రోహం చేసినట్టు ప్రకటించి కారాగారంలో వేస్తారు. జాఫ్రీ సింహాసనం అధిష్ఠిస్తాడు, కాని అతని ఆదేశాలు హింసతో నిండినవే. సంసా బంధించి నెడ్ను శిక్షించాలంటాడు. ఆర్యా పరారవుతుంది తన కత్తి, నీడిల్ తో. జాన్ స్నో నైట్స్ వాచ్గా ఉత్తరాన వాల్ వైపు ప్రయాణిస్తాడు. ఆ కుటుంబం టుకుడుగా విడిపోతుంది. నెడ్ స్టార్క్ కు శిక్షగా మర్దనం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటారు. సంసా వేడుకుంటుంది, కాని జాఫ్రీ నెడ్ తలనురిస్తాడు. ఇది యుద్ధానికి నాంది అవుతుంది. అయితే మరణం తర్వాత కూడా కథ ఆగదు. డేనెరిస్ తన భర్తను కోల్పోయి తన ఆత్మను త్యజించి మళ్లీ పుట్టుకుంటుంది. ఆమె డ్రాగన్ మాత అవుతుంది. మాయాజాలం తిరిగి మేల్కొంటుంది. If you're still here and like the video, please like and subscribe.